10 రోజుల నుంచి మన భారతదేశం యొక్క సమగ్రతను, భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా కొన్ని రాజకీయ శక్తులు, ఆ శక్తులన్నీ కలిసి ఏదైతే రాజు బలవంతుడైనప్పుడు ఏమీ చేయలేని దొంగలందరూ కలిసి దొంగ రాజకీయాలు చేసే విధంగా ఒక నీట్ పేపర్ లీకేజ్ ను ఆసరాగా తీసుకొని, అదే తెలంగాణలో కావచ్చు, రకరకాల కాంగ్రెస్ ప్రభుత్వం 60 సంవత్సరాల నుంచి పాలించినప్పుడు కావచ్చు, కొన్ని వందల సార్లు పేపర్ లీకేజ్ జరిగింది. అయినా కానీ ఈనాడు నరేంద్ర మోడీ గారి సుపరిపాలనను వాళ్ళు క్వశ్చన్ చేసే విధంగా, వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక వాళ్ళందరూ కలిసి నీట్ పేపర్ లీకేజ్ ను ఆసరాగా తీసుకుని జంతర్ మంతర్ దగ్గర వాళ్ళ విద్యార్థులు కాదు, నీట్ అనే పదానికి స్పెల్లింగ్ తెలియని వాళ్ళు, మరి దాని అబ్రివేషన్ తెలియని వాళ్ళు, ఆ ఎగ్జామ్ లో పార్టిసిపేట్ చేయని వాళ్ళు, దేశద్రోహులు, రకరకాల పార్టీల రాజకీయ నాయకులు ఆ జంతర్ మంతర్ ను ఒక రాజకీయ వేదికగా ఆ పిలగాలు చేసే కొంతమంది పిలగాలు చేసే ధర్నాను ఆసరాగా తీసుకొని ఈనాడు నరేంద్ర మోడీ గారికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా భారతదేశానికి మిగతా దేశాలు, వివిధ దేశాల కౌన్సిల్స్ ఉంటాయి అక్కడ ఢిల్లీలో, వాళ్ళందరి ముందు భారతదేశాన్ని తక్కువ చేసి చూపెట్టడానికి ఎవరైతే మరి పదవి కాంక్షతోటి పిచ్చో లెక్క తిరుగుతాడో, ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ భస్మం అవుతాడో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి ఆ జంతర్ మంతర్ దగ్గర ఉన్న ఆ సన్నివేశాన్ని ఉపయోగించుకొని ఈనాడు దేశ ఔన్నత్యాన్ని కావచ్చు, దేశ పరువు ప్రతిష్టలను కావచ్చు భంగం కలిగించే విధంగా ప్రవర్తించడమే కాకుండా ప్రపంచ ప్రియతమ నాయకుడు ఈరోజు ప్రపంచమే నరేంద్ర మోడీ గారు మాకు ప్రధాని ఉంటే బాగుండు అంటే మాకు ప్రధాని ఉంటే బాగుండని చెప్పి ప్రపంచ దేశాలు ఆయనను స్వీకరిస్తున్నాయి. మరి రాహుల్ గాంధీ గారికి ఆయన పదవికాంక్షతోటి ఈనాడు దేశ ఔన్నత్యాన్ని, దేశం పేరు ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా పాకిస్తాన్ జెండా ఎందుకు వస్తుందండి అక్కడ జంతర్ మంతర్ దగ్గర? ఆఫ్ఘనిస్తాన్ నినాదాలు ఎందుకు వస్తాయి? బంగ్లాదేశ్ నినాదాలు ఎందుకు వస్తాయి? 370 ఆర్టికల్ ఎందుకు? నీటి పేపర్ గురించి కొట్లాడటానికి 370 ఆర్టికల్ ఎందుకు? కాశ్మీర్ ముచ్చటెందుకు? అంటే ఒక నీటి పేపర్ లీకేజ్ అనే సందర్భాన్ని అక్కడ రిప్లై చేసుకుని రాజకీయం చేస్తాను తప్పితే యువతకు న్యాయం చేసేది నరేంద్ర మోడీ ఒక్కడే. ఈనాడు యువతను రాజకీయ రంగంలో నాయకులను తయారు చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. యువకులకు వివిధ రకాల స్టార్టప్లు కావచ్చు, వివిధ దేశాల నుంచి పెట్టుబడులు కావచ్చు, నరేంద్ర మోడీ గారు తీసుకొస్తున్నాయి ఇలా పెట్టుబడులు భారతదేశానికి. మరి రాహుల్ గాంధీని చూసి అసలు ఏం జరుగుతుంది, ఏంది, అసలు దేశం ఎటుపోతుందో కూడా ఆయనకు తెలియదు. ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఆడి పోడు, ఏదో మాట్లాడు, డెమోక్రసీ అంటాడు, అలా ఏమున్నదో కూడా తెలియదు. అంబేద్కర్ ఏం చెప్పిండో కూడా తెలియదు ఆయనకు. మరి ఆ రాహుల్ గాంధీ ఈనాడు నరేంద్ర మోడీ గారి ఇంటి ఆవరణలో ఇష్టం వచ్చిన ప్రవర్తించడం, మరి ఈ సీజేపీ అట కాక్రోచ్లు అట, అరే భారతదేశంలో పుట్టినోడు సింహాలతో సమానం, ఈ కాక్రోచ్లు ఎక్కడ చిన్న మాకు తెలుస్తలేదు, ఈ కాక్రోచ్లు ఎవడో తెలుస్తలేదు. ఈనాడు యువతకు న్యాయం చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ, యువతకు న్యాయం చేసే నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాం. ఈనాడు నర్సంపేట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే భారతదేశ ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క సమగ్రతను దెబ్బతీసే విధంగా రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గాంధీ గారు కావచ్చు, ఈ దొంగ కాంగ్రెస్ నాయకులు కావచ్చు ప్రవర్తిస్తున్న సందర్భంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీది మరియు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల దిష్టి బొమ్మ నర్సంపేట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దగ్ధం చేస్తామని చెప్పి మీడియా మిత్రులు తెలియజేస్తున్నాను. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మీరు పొద్దున మీరు చేయకూడని కార్యక్రమం మీరు చేసింది ఇక్కడ, అయినా మేము రాలేదు మీ దగ్గరికి. మాకు సాదా కాక కాదు, సావలేక కాదు. మీరు కార్యక్రమం చేసుకుంటానంటే పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించే చదువు మేము చదువుకున్నాం, మాకు ఆ పార్టీకి ఆ సంప్రదాయాలు ఉన్నాయి. మీరు వెళ్లిపోయిందని చెప్పినాక గంట తర్వాత మేము వచ్చినాం. మేము వచ్చి మా కార్యక్రమం మేము చేసుకుంటా అంటే మీరు కొట్లాడకొస్తారా? చదువుకున్న వాళ్ళం కాబట్టి, సంస్కారం తెలిసిన వాళ్ళం కాబట్టి కొట్లాట ఆపినాం. కొట్లాడుకుంటే మాకు ఒక్క దెబ్బ తాకితే మీకే 2 దెబ్బలు తాకుతాయి. క్రమశిక్షణతో ఉన్నాం కాబట్టి ఆపినాం అందరినీ. మళ్ళీ చెప్తానా, దొంతి మాధవ్ రెడ్డి గారు, మీరు చేసే రాజకీయ పద్ధతులు ఇక్కడైనా మార్చుకోండి. మీరంటే గౌరవం ఉన్నది అందరికీ. ఏదైతే రౌడీ రాజకీయాలు, నీకంటే పెద్ద రౌడీలం మేము, నీకంటే పెద్ద రౌడీలం. కాకపోతే భారతీయ జనతా పార్టీ నేర్పే క్రమశిక్షణ ఉంటాను. మీ పార్టీ నాయకులు ఇట్లా గుండాలను ఎక్క వచ్చి చౌరస్తాల మీద దందాలు చేసుకుంటా వ్యక్తుల మీద ఇవన్నీ చేస్తారు. అయినా మేము చూసి చూడనట్లు మీరు పరిపాలన మీద వచ్చిందిగా మీరు ఏ పార్టీ పొడుగేలా తీస్తున్నారని చూస్తాను. ఈ రకంగా వస్తే మేము కూడా మీ క్యాంప్ ఆఫీసుల మీదకి, మీ ఇళ్ల మీదకి రావాల్సి వస్తుందని తెలియజేస్తాం.